దోమల ఉత్పత్తి కేంద్రాలను గుర్తించాలనుకునే దానికంటే ముందు దోమలు ముఖ్యంగా మనకి 3500 రకాలు ఉంటాయి. ఈ 3500 రకాల దోమలతోని మనకు సమస్య లేదు. మనకు వచ్చిన సమస్య కేవలం 3 రకాలైనటువంటి దోమలు. ఆ 3 రకాలైనటువంటి దోమలని ప్రధానంగా మనం టార్గెట్ చేయగలిగితే మనం ఈ యొక్క దోమల నుంచి ఉంచేటటువంటి బాధ నుంచి ఉపశమనం కలిగించవచ్చు. ఆ 3 రకాల దోమలు ఏమిటి? ఒకటి క్యూలెక్స్ దోమ, రెండవది ఎడిస్ దోమ, మూడవది ఎనాఫిలిస్ దోమ. మ్యాన్సోనియా అండ్ ఆర్మిజెరస్ అనేటివి ఉంటాయి. వాటిని కూడా కొంతవరకు మనం పరిష్కారం చూపించవచ్చు. అయితే ఈ 5 రకాలైనటువంటి దోమల యొక్క ఆవాస నివాసాలు భిన్నంగా ఉంటాయి. అన్ని దోమలు ఒకే రకంగా ఒకచోటే పుట్టవు. ఒక్కొక్క రకమైనటువంటి దోమ ఒక్కొక్క రకమైనటువంటి ఆవాసాల్లో పుడుతుంది. ఉదాహరణకి క్యూలెక్స్. ఈ క్యూలెక్స్ అనేటువంటి దోమ ప్రధానంగా చాలా అంటే వీటి యొక్క సాంద్రత ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి 100లో 65% ఇవి కేవలం క్యూలెక్స్ దోమలు మాత్రమే ఉంటాయి. ఈ క్యూలెక్స్ దోమలు అనేటివి ఎక్కడ పుట్టి పెరుగుతాయనంటే ఎక్కడైతే మురుగు నీరు ఉంటుందో, అయితే కలుషితమైనటువంటి నీరు ఉంటుందో ఆ నీళ్ళల్లో డ్రైనేజ్ ఛానల్స్ లోపల వాటిలో ఇవి పుట్టి పెరుగుతాయి. సో వాటిలో మనం ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అన్ని చోట్ల ప్రవహించే నీళ్ళలో ఉండవు. ఎక్కడైతే నిల్వ నీరు ఉంటుందో, ఎక్కడైతే వాటర్ క్లాగ్ అయిపోతుందో అటువంటి ప్రాంతాల లోపల ఇవి విపరీతంగా పుట్టి పెరుగుతాయి. సో వాటిని గుర్తించి ఆ ప్రాంతాల్లో మనం నివారణ చర్యలు చేపట్టగలిగితే వీటిని నియంత్రించవచ్చు. అలాగే ఎడిస్ దోమ అనేది ఇది పెరిడొమెస్టిక్ అంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే నిల్వ నీరు ఉంటుందో, చెంచెడు నిల్వ నీరు ఉంటే ఆ నిల్వ నీటి లోపల ఎడిస్ దోమ పుట్టి పెరుగుతుంది. సో వీటిని కూడా గుర్తించాలి అని అంటే కూడా మనం టెక్నాలజీని వాడచ్చు. అలాగే ఎనాఫ్లిన్ దోమ అంటే మలేరియా కారకమైనటువంటి దోమ ఇంతకుముందు మంచినీళ్ళలో పుట్టి పెరుగుతుంది అనేది ఆనవాయితీ. కానీ ఇవాళ అది పరిణామ క్రమం లోపల ఇవాళ అది మురుగు నీళ్ళలో కూడా పుట్టి పెరుగుతుంది. సో ఆ రకంగా ఈ ఎనాఫిలిస్ దోమని గుర్తించవచ్చు. అట్లాగే మ్యాన్సోనియా దోమ ఎక్కడైతే చెరువులలో గుర్రపు టెక్క కానీ ఈ మొక్కలు ఉంటాయో వీటి వేళ్ళకి అవి శ్వాసక్రియ జరుపుకోవడానికి అటువంటి ప్రాంతాల్లో ఇవి పుట్టి పెరుగుతాయి. వీటి సాంద్రత కూడా పరిమాణక్రమం అంటే వాటి యొక్క పరిణామం కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే ఆర్మిజెరస్ అనేటువంటి దోమ ఇది చూడంగానే చాలా పెద్దగా ఉంటుంది. ఇది భయంకరంగా ఉంటుంది చూడంగానే. ఇదేదో టైగర్ మస్కిటో అంటాం కానీ దాని పేరు టైగర్ మస్కిటో కాదు. అది సెప్టిక్ ట్యాంక్స్ లోపల, సీవేజ్ సెస్ పూల్స్ లోపల అక్కడ పుట్టి పెరుగుతుంది. సో ఇటువంటి ఎక్కడెక్కడైతే ఈ రకరకాలైనటువంటి దోమలు ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తి కేంద్రాలను మనం గుర్తించడానికి AI టూల్స్ని వాడవచ్చు.